మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ సత్యం గ్రహించటానికి ఏవైనా గుర్తులు తార్కాణాలు అవసరం అయితే వివేకం ఉన్నవారికి భూమి ఆకాశాల నిర్మాణంలో రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనంలో ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో, తద్వారా ఆయన మృతభూమికి ప్రాణం పోస్తాడు. ఈ ఏర్పాటు ద్వారా భువిలో వివిధ ప్రాణులను వర్ధిల్లజేస్తాడు. వాయువుల సంచారంలో, భూమి ఆకాశాల మధ్య అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్న మేఘ మాలికలలో అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి. కానీ అల్లాహ్ ఏకత్వాన్ని స్పష్టంగా బహిరంగంగా చాటే ఎన్ని సూచనలు ఉన్నప్పటికీ కొందరు అల్లాహ్ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కానీ విశ్వాసులు అన్నింటికంటే అధికంగా అల్లాహ్నే ప్రేమిస్తారు. సర్వశక్తులు, సర్వ అధికారాలు అల్లాహ్ గుప్పెట్లో ఉన్నాయని, ఇంకా శిక్షించటంలో కూడా ఆయన చాలా కఠినుడు అని, ఈ దుర్మార్గులకు మున్ముందు ఘోర శిక్షను ప్రత్యక్షంగా చూసిన తరువాత బోధపడే బదులు ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది. అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల, ఏ మార్గదర్శకుల అడుగు జాడలలో నడిచేవారో ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో ఏమాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కానీ వారికి శిక్ష మాత్రం తప్పదు. ఇంకా వారి సకల సాధనా సంపత్తుల పరంపర తెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు: మాకు ప్రపంచానికి మళ్ళీ తిరిగిపోయే మరొక అవకాశం లభిస్తే వారు ఈరోజు మమ్మల్ని త్యజిస్తున్న విధంగానే మేము వారిని అప్పుడు త్యజిస్తాము. ఈ విధంగా ప్రపంచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ వారి ముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిస్పృహతో, తీవ్ర అవమాన భారంతో కృంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడటం వారికి సాధ్యపడదు.